నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు రైతు బంధు రైతు బీమా పథకాలు దేశానికి ఆదర్శం రైతు రాజు కావాలన్నదే కేసీఆర్ ధ్యేయమైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ 70 ఏళ్లలో జరగని అభివృద్ధి 6 ఏళ్లలో చేసి చూపించాం దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం అన్న మంత్రి హరీష్ ఆదిలాబాద్ లో దళిత గిరిజన సంఘాల రాస్తారోకో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దిష్టిబొమ్మ దహనం నిజామాబాద్ లో మీ సేవ వద్ద జనం బారులు ఆధార్ లో మొబైల్ లింక్ కోసం ప్రజల అవస్థలు సూర్యాపేటలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు గరిడేపల్లిలో యువకునిపై యువతి బంధువుల దాడి ఇక 70 ఏళ్లలో జరగని అభివృద్ధి 6 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లాలో పర్యటించిన ఆయన రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశం మొత్తం మీద రైతుల పరిస్థితి బాగా లేకున్నా తెలంగాణలో రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందని తెలిపారు. తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వంలో ఊరట ఆత్మవిశ్వాసం లభించిందన్నారు. దేశంలో ఎక్కడా రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వలేదని తెలంగాణలో మాత్రమే ఇస్తున్నామని మంత్రి హరీష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ పద్మా దేవేందర్ రెడ్డి టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ యాదవ్ రెడ్డి గారు పైకి రావాలి. ఆడియో గారు దయచేసి ఆడియో గారు కూడా వేదిక మీదకి రావాలండి. చంద్రపతి అన్న గారు, జగపతి అన్న గారు, డైరెక్టర్లు రామాయంపేట కూడా రావాలి. నర్సారెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాలి. ఝాన్సీలింగపూర్ నర్సారెడ్డి గారు, మరి డైరెక్టర్ల ప్రమాణ స్వీకరించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారికి, అదేవిధంగా మరి ఈరోజు ఇఫ్కో డైరెక్టర్ DCCB చైర్మన్గా గౌరవనీయులు పెద్దలు దేవేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మెదక్ మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఇంకా వేదిక మీద ఉన్న అధికారులకు, PSA చైర్మన్లకు, అదేవిధంగా మరి ఈరోజే ప్రమాణ స్వీకారం చేసిన సరాఫ్ యాదగిరి గారికి చైర్మన్గా, వైస్ చైర్మన్గా మరియు డైరెక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు. వేదిక మీద ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, 4 మండలాల నుండి వచ్చిన గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదే పోర్టల్ అది నిజంగా కూడా వ్యవసాయదారులకు మరి వాళ్ళ భూమికి సంబంధించి హక్కులను పూర్తిగా కల్పించడం కోసం దాదాపు 90% గొడవలు భూమి గొడవలు వస్తూ ఉన్నాయి. కాబట్టి భూమికి సంబంధించిన హక్కులు కనుక పూర్తి హక్కులను రైతులకు భద్రత కల్పిస్తే రాబోయే కాలంలో ఆ గొడవలకు ఆస్కారం ఉండదు, ఆఫీసులు చుట్టూ తిరిగే ఆస్కారం ఉండదు. కాబట్టి మరి దాన్ని కూడా మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఇంకా పార్ట్ బిలో ఉన్న అంశాలు కూడా పద్మా దేవేందర్ రెడ్డి గారికి, మరి ఇఫ్కో డైరెక్టర్ అయిన దేవేంద్ర అన్న గారికి, దేవేందర్ రెడ్డి గారికి, స్థానిక మున్సిపల్ చైర్మన్ మా మిత్రుడు జితేంద్ర గౌడ్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మెదక్ మున్సిపల్ చైర్మన్ గారికి, బట్టి చైర్మన్ గారికి, 4 మండలాల ఎంపీపీ డిప్యూటీ సభ్యులకు, నాతో ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన వైస్ చైర్మన్ డైరెక్టర్ అందరికీ, స్థానిక కౌన్సిలర్లకు, పత్రికా విలేకరులకు, వేదిక నుంచి పెద్దలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు మరియు టీఆర్ఎస్ పార్టీ అభిమానులందరికీ, రైతు సోదరులందరికీ నా అభినందనలు. నేను గతంలో కొన్ని మాత్రం బంద్ అయినాయి. ఇన్వర్టర్ల దుకాణం బంద్ అయింది, జనరేటర్ల దుకాణం బంద్ అయింది, కాలిపోయే మోటార్లు వైండింగ్ చేసే దుకాణాలు బంద్ అయినాయి, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేసే దుకాణాలు బంద్ అయినాయి.
4 రోజులైతే బోరింగ్ బండిలు కూడా బంద్ అయిపోతాయి. ఇప్పటికే సగం తెలంగాణలో బోరింగ్ బండ్ల దుకాణం బంద్ అయింది. ఇక 4 రోజులైతే మన శంకరపేటకు, మన నార్సింగ్కి, మన రామాయణపేటకు, మన మెదక్ నియోజకవర్గం మొత్తం కాళేశ్వరం నీళ్ళు వస్తే ఇంకా బోరింగ్ బండి కూడా బంద్ అయిపోతుంది. వాస్తవానికి మా రైతులు ఎండాకాలం రైతు రాజ్యం కావాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన రూరల్ మండలం మాచన్పల్లిలో రైతు వేదిక క్లస్టర్ను ప్రారంభించారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఆ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి రాజేశ్వర్ గౌడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, డైరెక్టర్ నరసింహారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత తదితరులు పాల్గొన్నారు. గుడ్డేదో చేయడం వచ్చినట్టు అందరూ సోమవాసం పెట్టాలి అంటే పత్తి వరి ఇక పిండి చదువుతున్నారు దగ్గర కంటే మనం 2 నెలలు అవుతుంది. రోజుకి ఎక్కువ వస్తాయి. నీళ్ళు ఎక్కువ పెట్టుకోవాలంట. పుల్లు వరి అనగానే నీళ్ళు నిండా పెట్టుకుంటాం. కానీ చాలా మంది సీనియర్ రైతులకు తెలుసు ఏం చేయాలని. కొత్త రైతులు సైతం చేసినా తెలియదు. చాలా మంది కొత్త పాత వాళ్ళకు కూడా ఎట్లా దిగుబడి వస్తుందో తెలియదు. మనం ప్రయోగం చేయం. 5 ఎకరాలు వేసి ప్రయోగం చేయం. ఒకసారి ఎండబెట్టి ఎండిపోయిన అయిన తర్వాత నీళ్ళు పట్టడం అట్లా చేయం. పిండి తక్కువ ధరలు అనుకోం, ఎక్కువ ధరలు ఎక్కువ వస్తుంది అనుకుంటాం. కానీ వ్యవసాయ శాఖ అధికారులు సమగ్రమైనటువంటి పరిశోధన చేసి రైతు ఎట్లా పండిస్తే ఎట్లా దిగుబడి వస్తుంది, అసలు రైతులకు ఒక వేదిక ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడమే రైతుల దిశ మారిపోయినట్టు. 100 సంవత్సరాల చరిత్ర ఉంది రైతులకు. అసలు మనిషి పుట్టినప్పటి నుంచి మనం పండిస్తేనే తిన్నారు. మనిషి బతికిందంటేనే రైతు బతికినందుకు మనం బతికినట్టు. మనుషులు ఉన్నది స్థాయికి వచ్చిందంటేనే మనం ఏదైనా తింటే బతుకుతామా? ఎద్దులు తిన్నారు తింటే చచ్చిపోతాం. మనుషులు ఏది తినాలో అది ఇక్కడ పండిస్తేనే తింటాం. సార్ అడిలో దుంపలు అవి దొరికేటుంటాయి. అవి ఎంత తింటాం? బతకలేదు ఈ జనాభా. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి వ్యవసాయం ఉంది, మనిషి నాగరికత ఉన్నప్పటి నుంచి వ్యవసాయం ఉంది. కానీ మన వ్యవసాయానికి ఇంత పెద్ద మనిషికి బతుకులను లేపేటువంటి వ్యవసాయానికి సమగ్రమైనటువంటి ఏ విధానం లేదు. ఒక సంఘం లేదు, ఒక భవనం లేదు. రైతులకు అధికారులు కూడా మనం ఎవరు ఉన్నప్పుడు ఏంటంటే ఇవాళ ప్రతి క్లస్టర్ కు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, జాయింట్ డైరెక్టర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాయింట్ డైరెక్టర్ అంటే ఒకరు కనిపించేవారు. పర్సనల్ డాక్టర్ కూడా కనిపించింది. కానీ ఇవాళ రైతు వేదికలు, మండల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, దాంతో పాటుగా రైతులకు కావాల్సింది విత్తనాలు, రైతులకు కావాల్సింది కరెంటు, తెలంగాణలో నీళ్లు, ఓల వ్యవసాయం ఉన్నది. కానీ 24 గంటల కరెంట్ అని కూడా ఆలోచన చేయలేదు. రైతుల గురించి పట్టించుకున్నట్టు వ్యవహరించినట్టు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు రైతు బంధు పెట్టుబడి ఇస్తున్నారు. చాలా మంది ఆశ్చర్యం, అరే ఎట్లా ఇస్తున్నాడు? పంటలు అన్నీ కూడా మళ్ళీ ఇస్తున్నాడు. పంటలు పండుతున్నాయి, బాగా పుట్టు పండుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి, లెక్క పెడుతున్నాడు. లెక్క పెట్టిన లోపల మన సీజన్ వస్తుంది, మన బ్యాంకులో అవుతుంది. ఈయన బ్యాంక్ నిధులు దాని మీద మన యాడ్ అవుతుంది. మరి ఎవరు ఆలోచన చేయాలి రైతుల గురించి? ఆదిలాబాద్ జిల్లా బుక్తాపూర్ బుద్ధ విహార్ ఎదుట దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే ఫ్లెక్సీ దహనం చేశారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడిన పరకాల ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు రత్నాథ్ జాడే, ప్రజ్ఞాకుమార్ డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల బ్రతుకులు మారలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఇక ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ జనగామ శరత్రావు పర్యటించారు. అనంతరం మురికి కాల్వ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ గాండ్ల సమితితో కలిసి భూమి పూజ చేశారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్డు వెడల్పులో కొంతవరకు డ్రైనేజీ నిర్మాణం ఆగిపోవడంతో మండల ప్రజాప్రతినిధుల సహకారంతో మురికి కాలువ నిర్మిస్తున్నామని వారు తెలిపారు. ఇటు నిర్మాణానికి సహకరించిన పాలకవర్గం మండల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుమతి, ఎంపీటీసీ కంచం, మంచులా నరసింహులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంకు వచ్చినటువంటి పెద్దలకు, శరత్రావు గారికి మరియు పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, మా జీపీ సిబ్బంది, ఈరోజు ఈ మెయిన్ రోడ్లో ఆర్ఎంబీ వారే చేసేది వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఏందో మధ్యలో వదిలిపెట్టిపోయినారు. దీన్ని మేము 6 నెలల నుంచి అటు ఇటు తీర్మానాలు చేసి అవి చేసి డిపిఓ ఆఫీస్ నుంచి మేము దాన్ని పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. టెండర్ తోటి తెచ్చుకోవడం జరిగింది. మా వార్డు సభ్యులు, మా పాలకవర్గం కూడా అందరు సహకరించి దీన్ని తీర్మానం చేసినందుకు దీన్ని తేవడం జరిగింది. దీన్ని 13,50,000 ఇప్పటి మందమైతే తీసుకొచ్చినాము. ఇంకా అక్కడ అటు కూడా వెళ్ళడానికి కావాలని ఇక్కడ ఏరియా వాళ్ళు, మా ప్రజలు కోరుకుంటున్నారు. దాని ప్రకారం ఇది అయిన తర్వాత కేంద్రంలో గత కొంతకాలంగా ఇక్కడ డబుల్ రోడ్డు డివైడర్ అయిన తర్వాత రోడ్డు ఎక్కడైతే డౌన్ ఉందో దాన్ని రోడ్డు పెంచి చాలా అందంగా చేయడం జరిగింది. ప్రమాదాలు జరగకుండా చేయడం జరిగింది. ఆ క్రమంలో డ్రైనేజ్ అనేది, పాత డ్రైనేజ్ అనేది పూర్తిగా భూమి లోపడిపోయింది. కాబట్టి ఇక్కడ ఈ పాత బస్టాండ్ నుంచి దాదాపు అయ్యప్ప గుడి వరకు కూడా డ్రైనేజ్ లేక, ముఖ్యంగా ఈ ప్రాంతం ఇప్పుడు ఎక్కడైతే మనం ప్రారంభం చేసినామో ఇక్కడ నుంచి కొత్త బస్టాండ్ వరకు చాలా ఇబ్బంది ఉంది. గత 5-6 నెలల నుంచి సర్పంచ్ గారు, వారి పాలకవర్గం అంతా కూడా ఇదంతా ఇబ్బంది ఉంది. మొన్న వర్షాకాలంలో కూడా ఈసారి మంచి వర్షాలు పడ్డాయి. ఎప్పుడు ఇక్కడ ఇబ్బంది అవుతుందన్న సర్పంచ్ గారు తెలియజేయడంతో మేము గౌరవ కలెక్టర్ గారికి, మేము మా మండల ప్రజాప్రతినిధులు అందరం కలిసి గౌరవ కలెక్టర్ గారికి ఇట్లా ముస్తాబాద్ గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ డబ్బులున్నాయి, దాన్ని తీసుకుంటామని గౌరవ సర్పంచ్ గారు మా దృష్టికి, అలాగే మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తే మీరు తీసుకోవచ్చని మంత్రి గారు వెంటనే కలెక్టర్కి చెప్పడం జరిగింది. తర్వాత మనం దాన్ని కలెక్టర్ గారికి, డిపిఓ గారికి దాన్ని మనం వారికి నివేదించి ఈ రంగా డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇవాళ మా గౌరవ సర్పంచ్ గారు, సుమతక్క గారు మరియు వారి పాలకవర్గం పేరు పేరున వార్డు సభ్యులు, అలాగనే గౌరవ ముస్తాబాద్ ఇందాక సర్పంచ్ గారు, మా ఎంపీటీసీ గారు చెప్పినట్టు తప్పకుండా ఇంకా మనం ఉన్న నిధులతోటి సెస్ ఆఫీసు ఇంకా ముందుకు ఎక్కడి వరకు అవసరం ఉంటే అయ్యప్ప గుడి వరకు కూడా మనం మన అవసరాలకు తగ్గట్టుగా దీన్ని రాబోయే రోజుల్లో 13 లక్షలు కాకుండా ఇంకెన్ని లక్షలైనా కూడా మనం గ్రామ పంచాయతీ నిధుల నుంచి వెచ్చించి తప్పకుండా ముస్తాబాద్ ప్రాంతంలో పట్టణ ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ మీద, మన మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ రానున్న రోజుల్లో డ్రైనేజ్ కానీ, అలానే మెయిన్ డ్రైనేజ్ కూడా ఇక్కడ ముస్తాబాద్లో అత్యంత ప్రధానమైన సమస్య ఆ కాలువలో పోతుంది. అది కూడా పోనీయకుండా ముస్తాబాద్ నీళ్ళని మానేరు కాలువలో పోతే ఇబ్బంది పడుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో అది కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. మేమందరం కూడా మా పెద్ద కాలువను తీసుకుపోయి ముస్తాబాద్ డ్రైనేజ్ అంతా కూడా కాలువ పక్కపొంటి చెరువు వరకు కిందికి తీసుకుపోవడం కూడా, దానికి కూడా ప్రభుత్వ రేషన్ బియ్యంలో తీసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డులో మొబైల్ లింక్ అవసరమని చెప్పడంతో మీ సేవల వద్ద ప్రజలకు అవస్థలు తప్పడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం కేంద్రంలోని మీ సేవల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. మొబైల్ లింక్ కోసం చెందూరు, మెస్రా, వర్ణి మండలాలతో పాటు కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నుంచి జనాలు బారులు తీరి వస్తున్నారు. ఆయా మండలాల్లో ఆధార్లో మొబైల్ లింక్ చేసే మీ సేవ లేకపోవడంతో వర్ణికి భారీగా తరలివస్తున్నారు. గత 3 రోజుల నుంచి తాము ప్రతిరోజు వచ్చి వెళ్తున్నామని, తమకు సీరియల్ నంబర్ రావడం లేదని వాపోతున్నారు. బియ్యం తీసుకోవడానికి ఇలాంటి షరతులు పెట్టడం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టి న్యాయం చేసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 3 డేస్ నుంచి వస్తున్నాం సార్, ఎవరు పట్టించుకుంటలేరు. నెంబర్ అనుకున్న నెంబర్ ముందు పంపిస్తున్నారు. పొద్దున 5 గంటలకు వచ్చినాము. 5 గంటల నుంచి చింతకుంట సార్. ఏం పేరు మీకు? గంగా కిషన్. అంటే చింతకుంట మోసం లేదా? లేదు సార్, అక్కడ ఇక్కడనే ఇక్కడ రావాలా? అవును సార్. తినకుండా వచ్చినాము అందరం, అడ్డ పట్టుకుని వచ్చినా. ఇప్పుడు తినొచ్చిన ఏ పేరు? ఏ ఊరు మీరు?
హాస్పిటల్ అంటే ఏ మండలం? నసరాబాద్ లేదా? పర్మిషన్ ఇచ్చారు. పొద్దుగల వచ్చినాం, తెల్లడికి వచ్చినాం. మొత్తం ఒక్క మండలం అంటే కూడా లేదు ఇప్పటికి. చింతకుంట 4 రాత్రి వచ్చినా ఇగో సీరియల్ రాపించుకున్నా పడిసి వస్తున్నా లేదు కుంపట్లేదు ఇప్పటికి. మన నంబర్ 71 ఇంకా 122 130 దాకా నంబర్లు ఉన్నాయి. మీసాలో 50 గంట తీసుకుంటుండు. ఇంకా కరెక్ట్ ఫోన్ నెంబర్ ఏమంటాడు, అన్నీ ఏమంటున్నాడు, ఇస్తలేము సార్ అని ఇస్తున్నామని ఇంకా ఇలే అంటున్నాడు. ఆడి పోయిన తర్వాత ఏది పెడితేనేమో ఇస్తామో లింక్ ఉంటే ఇస్తా అంటున్నాడు. ఆడొక నెంబర్తో పడితే మరి మేము మెసేజ్ రాకాలి సార్. అది మా బాధ. పూర్తిగా నేల మొత్తం. వలిగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని డీపీఓ సాయిబాబా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు అందడం లేదని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. జిల్లా రాష్ట్ర వ్యాప్తంగానే పంచాయతీ సెక్రటరీ ట్రెజరీ నుండి నిధులు వేతనాలు చేయడం జరుగుతుందని, 4 భాగాల ద్వారా సీఈఓ, డిఎల్పీఓ, డీపీఓ, డీసీఈఓల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వలిగొండ మండలంలో మాత్రం ఏ సమస్య లేదని, కేవలం డిసెంబర్, జనవరి వేతనాలు రావాల్సి ఉందన్నారు. మేము రిలీజ్ చేసిన ఫండ్స్ మండలాలకు ఇస్తాం. సో వీళ్ళు అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ని బట్టి వీళ్ళు ట్రెజరీకి బిల్స్ సబ్మిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత గ్యాప్ వచ్చింది. చాలా చోట్ల పంచాయతీ కార్యదర్శులు, ఓపీ, అవుట్సోర్సింగ్ సెక్రటరీస్ కూడా మాకు శాలరీస్ రావట్లేదు అనే ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే కమిషనర్ గారు ఏం చేశారంటే స్టేట్ లెవెల్ అన్ని జిల్లాల్లో కూడా జిల్లాను ఒక 3-4 భాగాలు విభజించి సిఈఓ, డిప్యూటీ సిఈఓ, డిపిఓ, డిఎల్పిఓల ద్వారా పే బిల్స్, తర్వాత ఎన్ని నెలల వరకు వేతనం రిలీజ్ అయిందనేది వెరిఫై చేయిస్తున్నాం. మేము ఇక్కడ వలిగొండకు వస్తే ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. జనవరి వరకు బిల్స్ అప్డేట్ చేశారు. వీళ్ళకి డిసెంబర్, జనవరి నెల వేతనాలు విడుదల కావాల్సింది. అవుట్సోర్సింగ్ సెక్రటరీస్ ఒక సెక్రటరీకి బడ్జెట్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. అది రిలీజ్ చేస్తే వీళ్ళు బిల్స్ పే చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 2 నెలలు 2 మంత్స్ పెండింగ్. 2 మంత్స్ అంటే పెండెన్సీ మీన్స్ మండల ఆఫీస్లో పెండెన్సీ లేదు, జిల్లాలో పెండెన్సీ లేదు, ట్రెజరీలో పెండెన్సీ. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతరం వాహనాలు తనిఖీ నిర్వహించిన తొర్రూరు సీఐ కరుణాకర్ రాత్రివేళ వాహనాలు తాగి నడపవద్దని తెలిపారు. వాహనాలు, కాగితాలు, లైసెన్సులు, హెల్మెట్ వాహనదారులకు తప్పక ఉండాలని సూచించారు. ఈ వాహన తనిఖీలో దంతాలపల్లి హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, చిరంజీవి, రాజారాం తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో నాబార్డు ఎంఎస్సీ స్కీమ్ ద్వారా ప్రాథమిక సహకార సంఘాలకు గోదాం నిర్మాణంకు రుణ మంజూరు పత్రాలను చైర్మన్లకు జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ గజానంద్, డీసీసీబీ డైరెక్టర్లు కృష్ణగౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, సంగరం నాయక్, ఆనంద్, శంకర్, లింగయ్య, చైర్మన్లు గంగారెడ్డి, గంగారం, కార్తిక్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు బొంకూరు మధు ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ 40 డివిజన్ గాంధీనగర్ 2వ వీధి కమిటీ వేయడం జరిగింది. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు బొంకూరు మధు మాట్లాడుతూ దళితులు ఐక్యతతో కలిసికట్టుగా ఉండాలని కమిటీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నిరంతరం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. గాంధీనగర్ 2వ వీధికి సంబంధించినటువంటి కమిటీని నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడినటువంటి జాతులను అభివృద్ధి చేయడం కోసము, వారికి భరోసా ఇవ్వడం కోసము ఈ సంఘం నిరంతరంగా పనిచేస్తుంది. జిల్లాలో కూడా అనేక మంది విద్యావంతులు, అదేవిధంగా ఇతర ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి దళిత జాతి వర్గాలు కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘానికి బ్యాక్ బోన్గా ఉండి పనిచేస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి ఈ సంఘటనే చాలామంది ఎస్సీలకు ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ జాతికి సంబంధించినటువంటి జాతీయ నాయకుడు, భారతదేశానికి సంబంధించిన జాతీయ నాయకుడు, ప్రపంచానికి సంబంధించినటువంటి మేధావులలో 3 మేధావులు ఉంటే అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2వ వ్యక్తిగా పేరుగాంచినటువంటి వ్యక్తి. మరి అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఈ భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసిందో ఆ భారత రాజ్యాంగం పరిధిలోనే ఈరోజు ఎవరైనా ఎమ్మెల్యేలు కావాలన్నా, ఎంపీలు కావాలన్నా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావాలన్నా, రాష్ట్రపతి కావాలన్నా, కనీసం ఈ చిన్న స్థాయి ఉద్యోగం ఏదైతే ఉందో అటెండర్ కాలం పడుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ వరకు కావాలనుకున్నా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్ వల్లనే ఈరోజు ఫలితాలు పొందుతున్నారు. రిజర్వేషన్ ఫలితాల ఫలితంగానే ఈరోజు ఎంపీ ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఇతర కులాలు కూడా, బీసీలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్ భిక్ష వల్లనే ఈరోజు వాళ్ళకు ఉద్యోగ విద్యా రిజర్వేషన్లో కూడా అవకాశం కల్పుతుంది. కాబట్టి అన్ని వర్గాలను కలుపుకొని సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలను కలుపుకొని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘాన్ని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పునర్నిర్మాణం చేస్తున్నాము. అందుకు సహకరిస్తున్న వారందరూ కూడా పేరు పేరున జేబీలు. ప్రేమ వివాహం చేసుకున్న యువకునిపై అమ్మాయి బంధువులు దాడి చేసిన సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. గరడేపల్లి మండల పరిధిలోని మరికుంట గ్రామానికి చెందిన వినయ్, పెన్పహాడ్ మండలం దూపహాడ్ గ్రామానికి చెందిన రుచితలు బుధవారం హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు మర్రికుంటలోని వినయ్ ఇంటికి వచ్చి రాళ్లు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అమ్మాయిని కొడుతూ బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. వినయ్కి తీవ్రంగా రక్తస్రావం కావడంతో అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం బోడంపహాడ్ గ్రామంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకునే ఈ బొడ్రాయి బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలందరూ తమ బోనాలను అందంగా ముస్తాబు చేసి అంగరంగ వైభవంగా ఊరేగించారు. గ్రామంలోని అన్ని కుటుంబాలకు సిరి సంపదలు కలగాలని మహిళలు, చిన్నపిల్లలు మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జి కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సరళ రామచంద్రారెడ్డి, వార్డు మెంబర్లు మల్లమ్మ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శం. రైతు రాజు కావాలన్నదే కేసీఆర్ ధ్యేయమన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి 6 ఏళ్లలో చేసి చూపించాం. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం అన్న మంత్రి హరీష్. ఆదిలాబాద్ లో దళిత గిరిజన సంఘాల రాస్తారోకో, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దిష్టిబొమ్మ దహనం. నిజామాబాద్ లో మీ సేవ వద్ద జనం బారులు, ఆధార్ లో మొబైల్ లింక్ కోసం ప్రజల అవస్థలు. సూర్యాపేటలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు, గరడేపల్లిలో యువకునిపై యువతి బంధువుల దాడి.
సమగ్ర సమాచార శ్రవణకై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.